కిడ్నీ సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉందని మెడికల్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రామచందర్, యూరాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ అన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా గురువారం కరీంనగర్ మెడికల్ ఆసుపత్రిలో కిడ్నీ సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ శరీరానికి తగినంత నీరు తీసుకోకపోవడం వల్ల కిడ్నీలో రాళ్లు తయారవుతున్నాయని, స్టోన్ చిన్న సైజులో ఉంటే ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల స్టోన్ పడిపోయే అవకాశం ఉందన్నారు. కిడ్నీ పూర్తిగా చెడిపోతే ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే మార్గమన్నారు. ట్రాన్స్ప్లాంటేషన్తో 20 నుంచి 25 సంవత్సరాల వరకు ఇబ్బంది ఉండదన్నారు. రెడ్ మీట్ తక్కువగా తినడం, ధూమపానం, మద్యపానం మానేసి తగినంత నీరు తాగడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే కిడ్నీ సమస్యలు దరిచేరవని తెలిపారు. మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ పల్లవి, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక, ఆపరేషన్స్ మేనేజర్ సాయి చరణ్, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, దాసరి చంద్రశేఖర్, హరీష్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ మన మెడికల్ హాస్పిటల్ కరీంనగర్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. మనతో పాటు మన నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రామచందర్ సార్ గారు ఉన్నారు, అలాగే మన యూరాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ సార్ ఉన్నారు, అలాగే డాక్టర్ పల్లవి క్రిటికల్ కేర్ మేడం కూడా ఉన్నారు. వారు ఈరోజు కిడ్నీ డే సందర్భంగా కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులు, అలాగే ఎంత ముఖ్యమైనది కిడ్నీ హెల్త్ అనేది కూడా మనకి ఈరోజు వారి మాటల్లో మనకు తెలియజేస్తారు. చాలామంది ఏం చేస్తారంటే స్టోన్స్ వచ్చిన తర్వాత చాలా నెగ్లెక్ట్ చేస్తారు అనమాట. స్టోన్స్ పెయిన్ వచ్చినప్పుడు హెవీగా పెయిన్ కిల్లర్స్ తీసేసుకొని పెయిన్ సబ్సైడ్ అయిపోయింది అనుకుంటారు, కానీ స్టోన్ మాత్రము ఉందో లేదో అనేది చూసుకోరు అనమాట చాలామంది. సో వాళ్ళు ఎలా ప్రజెంట్ అవుతారంటే బాగా లేట్ స్టేజెస్లో, అంటే కిడ్నీ ఫెయిల్ అయిపోయే స్టేజ్లో ప్రజెంట్ అవుతారు అనమాట. సో అలాంటి టైంలో ప్రజెంట్ అయినప్పుడు ఏం చేయడం ఉండదన్నమాట. స్టోన్ తీసిన కిడ్నీ ఫంక్షన్ అనేది రీకవర్ అవ్వడం అనేది చాలా అసాధ్యంగా ఉంటుంది. సో ఎప్పుడైనా మీకు స్టోన్ వచ్చినప్పుడు కిడ్నీ దాటి కిడ్నీ ట్యూబ్స్లలో స్టక్ అయినప్పుడు అది మ్యాక్సిమం 2 to 3 వీక్స్ కంటే ఎక్కువగా స్టక్ అవ్వకూడదు అనమాట. సో దానివల్ల జరిగే కాన్సిక్వెన్సెస్, అంటే దానివల్ల వచ్చే పరిణామాలు ఎలా ఉంటుంది అంటే బీపీ పెరగడం కానీ, హెవీ ఫీవర్ రావడం కానీ, పెయిన్ వల్ల అంటే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే బాగా సబ్సైడ్ అయిపోతుంది పెయిన్ అనేది. సో పెయిన్ కిల్లర్స్ ఇష్టం వచ్చినట్టు వాడితే ఏమవుతుందంటే ఓవరాల్గా కిడ్నీనే ఫెయిల్ అవుతుంది అనమాట. సో హెవీగా పెయిన్ కిల్లర్స్ వాడడం అనేది కూడా మంచిది కాదనమాట అట్లాంటి టైంలో. సో మ్యాక్సిమం 2 to 3 వీక్స్ తర్వాత కూడా ఒకసారి మళ్ళీ రిపీట్ స్కాన్ చేయించుకొని స్టోన్ ఉంది అంటే బెటర్ సర్జరీ చేయించుకోవడం బెటర్. ఈ 2 వీక్స్లో స్టోన్ వెళ్ళిపోయింది అంటే ఇంకా మెడికేషన్స్, ఫర్దర్గా మెడికేషన్ అనేది ఏం అవసరం ఉండదు. ఎవ్రీ ఇయర్ మార్చి 2వ గురువారాన్ని WHO వరల్డ్ కిడ్నీ డేగా డిక్లేర్ చేసింది. అంటే ఎందుకు చేసుకుంటామంటే ప్రజల్లో కిడ్నీ వ్యాధుల గురించి అవగాహన పెంచాలని చెప్పేసి WHO ప్రతి సంవత్సరం మార్చి నెల 2వ గురువారాన్ని వరల్డ్ కిడ్నీ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ ఇయర్ వరల్డ్ కిడ్నీ డే థీమ్ ఏంటంటే, ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేరింగ్ ఫర్ పీపుల్ అండ్ ప్రొటెక్టింగ్ ద ప్లానెట్. అంటే కిడ్నీ సమస్యలు అంటే వాతావరణ స్థితిగతులను బట్టి ఎలా దాని ప్రభావం ఉంటుంది, అంటే ఏ అంశాన్ని మనం మాడిఫై అంటే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్య నుంచి బయటపడవచ్చు, ఒకవేళ వస్తే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే కాన్సెప్ట్తో ఈ ఇయర్ వరల్డ్ కిడ్నీ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. కిడ్నీ డిసీజెస్ గురించి కానీ, స్టోన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి కానీ పూర్తిగా వివరంగా చెప్పారు. సో ఇప్పుడు మనకి క్రిటికల్ కేర్ ఐసీయూలో వచ్చే ఇబ్బందులు కానీ ఏముంటాయి అంటే, సో ఏదైనా పేషెంట్ ఎప్పుడైనా కానీ సరే ఎనీ ఫీవర్ కానీ, లేకపోతే ఏదైనా ట్రాపికల్ ఇల్నెసెస్ అంటే డెంగ్యూ ఫీవర్ కానీ, మలేరియా ఫీవర్ కానీ, ఇంకా వేరే అదర్ ఫీవర్స్ ఉంటాయి. సో అవన్నీ ఫీవర్స్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల సో బాడీలో అదర్ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు కిడ్నీ పైన కూడా ప్రెషర్ పడి, లోడ్ పడి, క్రియాటిన్ పెరగడము, యూరిన్ సరిగా రాకపోవడము అట్లా జరిగే అవకాశాలు ఉంటాయి. సో అటువంటి సమయంలో ఏంటంటే ఎనీ ఫీవర్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏంటంటే టైమ్లీ ఇంటర్వెన్షన్, రైట్ టైంకి డాక్టర్ నుంచి సంప్రదించడము,